బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ 100 ఏళ్లు ఆయు ఆరోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా మంచి పాలన అందిస్తున్నానని కేసీఆర్ సూచనలు చేస్తే మంచిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఈ 15 నెలల్లో 57,84,000 రూపాయల జీతం పొందారని, కానీ ఆయన సభకు వచ్చింది మాత్రం కేవలం 2 సార్లు మాత్రమేనని గుర్తు చేశారు. దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందిండ్రు అధ్యక్ష. కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీతభత్యాలు 57,84,124 రూపాయల అధ్యక్ష. జీతభత్యాల రూపంలో ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్న కేసీఆర్ సభకు రాలేదు, క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రాకుండా, నియోజకవర్గాల్లో పర్యటించకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇకనైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సూచించారు రేవంత్ రెడ్డి. ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు. మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా నాకు తెలీదు. వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు. ఇన్నాళ్లు కేసీఆర్ దగ్గరున్న పదవి, కుర్చీ, హోదా అన్ని కాంగ్రెస్ పార్టీకి వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన దగ్గర నుంచి తను తీసుకోవాల్సింది ఇంకేం లేదన్నారు. ఆయన కలకాలం ప్రతిపక్ష హోదాలోనే ఉండాలన్నారు. ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష? నేను ఎందుకు కోరుకుంటాను అధ్యక్ష? వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి, ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష. 4 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష. గతంలో తాను అన్న మాటలకు వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను ప్రజలు అధికారం నుంచి తొలగించి ప్రతిపక్షం అనే స్ట్రెచ్చర్ పై కూర్చోబెట్టారని, ఇక పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టి ఆ పార్టీని మార్చురీకి పంపించారని అన్నారు రేవంత్ రెడ్డి. తను పార్టీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, వ్యక్తికి అన్వయించలేదన్నారు. నేను ఈ రోజు కూడా నా మాట కట్టుబడున్నా. డిసెంబర్ 3, 2023 కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్ట్రెచ్చర్ అధికారము డిసెంబర్ 3 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్ట్రెచ్చర్ వచ్చింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్ట్రెచ్చర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చురీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష. ఇందులో తప్పేముంది అధ్యక్ష? ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ పై నమ్మకం లేదని, మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా అవమానించారని విమర్శించారు రేవంత్. ఆ తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, గవర్నర్ ను పూర్తి స్థాయిలో గౌరవిస్తామన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి సూచనలు చేస్తే ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.